అందరికీ వందనాలు. ఈ రోజు మనము కీర్తన గ్రంథము 6వ కీర్తనను ధ్యానించిన ఉన్నాము. ఈ కీర్తనలో దావీదు భయంకరంగా ఏడ్చిన సందర్భాన్ని వ్రాయడం జరిగింది. అతని ఏడుపు ద్వారాట ఆయన పరుపు కొట్టుకొని వెళ్ళిపోయిందట. తన కళ్ళు కుంటలు పడ్డాయట. తన జీవితంలో అతి భయంకరమైన విషాదకరమైన ఒక రోజు అనేది దావీదు జీవితంలో వచ్చింది దేవుడరా. తద్వారా అతడు నిద్ర లేకుండా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పి 6వ కీర్తనలో తన బాధను వెల్లడి చేస్తున్నాడు. ఈ 6వ కీర్తనలో ఒకవైపు ఏడుస్తూ మరోవైపు దేవుని యొక్క కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బ్రతిమాలుతున్నాడు. ఏమని బ్రతిలాడుతున్నాడో చూద్దాం. 1 నుండి 10 వాక్యాలు మనము చదువుకుందాం. దావీదు దేవుని బ్రతిమలాడుతున్నాడు. ఏమనంటే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము. దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తి కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, తనను దేవుని ప్రేమించేవాడిని, దేవుడు ప్రేమించేవాడిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రేమ గలవాడు మాత్రమే కాదు, అతడు నీతి న్యాయము గలవాడు దేవుడు కాబట్టి రెండు వైపులా చూస్తాడు. రెండు కోణాలలో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటాడు. దేవుడు దావీదును గద్దిస్తున్నాడు. దేవుడు దావీదును శిక్షిస్తున్నాడు. రెండో వాక్యం చూసినట్లయితే, యెహోవా నేను కృషించున్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. దావీదు అంటున్నాడు, నేను కృంగిపోతున్నాను నీ గద్దింపు చేత, నేను నలిగిపోతున్నాను నీ శిక్ష చేత. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని కోరుతున్నాడు. ఏమనంటే, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నన్ను కరుణించుము అని చెప్పి. దేవుని బిడ్డలారా, ఇది తాత్కాలికమైన కోపమే దేవునిది. కానీ అసలైన కోపం వస్తే మన దేవుని బిడ్డలారా, మనము నిలబడలేము దేవుని సన్నిధిలో, మనము తట్టుకోలేము దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. 3వ వాక్యంలో చూసినట్లయితే, నా ప్రాణము బహుగా అదురుచున్నది, నువ్వు ఎంతవరకు కరుణింపక ఎందువు. దేవుడు అలక్ష్యం చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంటది. దావీదు అంటున్నాడు, అయ్యా ఎంతకాలం మౌనంగా ఉంటావు, ఇంకా నన్ను కరుణించవా, నన్ను వినిపించవా, నాకు ఈ పరిస్థితి నుండి నాకు ఉపశమనం కలిగించవా అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో బ్రతిలాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన పరిస్థితిని చూసి దేవుడు ఆనందించేవాడు కాదు, మన దుఃఖాన్ని చూసి ఆనందించేవాడు కాదు. కానీ కొన్ని అనుభవాలు, కొన్ని శిక్షలు దేవుడు మన మీదకి వచ్చినప్పుడు జ్ఞానమును, వివేకమును, ఆలోచనను, మరలా అలాంటి పొరపాట్లను మనం చేయకుండా ఉండినట్లు కొన్ని సందర్భాలలో దేవుడు ఏం చేస్తాడంటే, మరలా మనం పాపంలో పడిపోకున్నట్లు, మరలా మనం భక్తిహీనతలో పడిపోకున్నట్లు ఏం చేస్తాడంటే, మెలకువ కలిగి ఉండినట్లు, వివేకం కలిగి ఉండినట్లు దేవుడు కొన్ని పరిస్థితులను ద్వారా మనల్ని గద్దిస్తాడు, మనల్ని శిక్షిస్తాడు. పరిస్థితుల ద్వారా గద్దిస్తాడు, పరిస్థితుల ద్వారా శిక్షిస్తాడు. పరిస్థితుల ద్వారా కాకుండా మనుషుల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకు బుద్ధిని నేర్పిస్తాడు వాక్యం చెప్తుంది. 4వ వాక్యంలో చూసినట్లయితే, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపిపు, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఇక్కడ దావీదు దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే కృప లేకపోతే మనం బ్రతకలేము. కృప అనగా మనలో మంచితనం చూసి కాదు, కానీ దేవుడు తనంతట తానే జాలి కలిగి ఉండడం అనే కృప. ఇక్కడ అంటున్నాడు, నన్ను బట్టి అయితే నాయన ఏం కనపడదు, కానీ కేవలం నీ కృపను బట్టి నన్ను ఏం చేయమంటున్నాడు, రక్షించు అంటున్నాడు. మనం కూడా జీవితంలో ప్రభువా నీ నామాన్ని బట్టి నన్ను రక్షించు, ప్రభువా నీ స్వభావాన్ని బట్టి నన్ను రక్షించు, నీ కృపను బట్టి నన్ను రక్షించు, నాకు సాయం చేయని చెప్పి ఆయన కృపను మనం పలుకుతూ ప్రార్థన చేయాలి, బ్రతిమాడుకోవాలి. 5వ వాక్యం చూసినట్లయితే, మరణమైన వారి గురించి నీకు జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, తన కష్టం ద్వారా తను చనిపోతాను కావచ్చు అని చెప్పి భయపడుతున్నాడు. ఒకవేళ నేను చనిపోయి పాతాళంలోనికి వెళ్తే ప్రభువా నిన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు ప్రభువా అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పాతాళంలో ఏముంటది దేవులారా, నిత్యము దుఃఖం ఉంటది, వేదన ఉంటది, ఆవేదన ఉంటది, కన్నీరు ఉంటది, కేకలు ఉంటాయి దేవులారా. దేవునికి అవిధేయులందరూ వారు అక్కడనే ఉంటారు. భూలోకం మొదలుకొని ఇప్పటి వరకు అనేకులు పాతాళంలో వేదన పడుతూనే ఉన్నారు. పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు సావదు దేవులారా. ఇప్పటికి యుగయుగములు కష్టము, యుగయుగములు దుఃఖము, యుగయుగములు కేకలు ఉంటాయి. కాబట్టి ఆ స్థలంలోకి నీవు వెళ్ళకున్నట్లు ప్రభువా నేను బ్రతికి ఉండగానే నన్ను బాగు చేయమని చెప్పి దావీదు దేవుని కనికరాన్ని కోరుతున్నాడు. 6వ వచనం చూసినట్లయితే, నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విచ్చుతూ నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పరుక కొట్టుకొని పోవచ్చున్నది. చూడండి, దావీదు జీవితంలో ప్రతిరోజు దుఃఖమే, దావీదు జీవితంలో ప్రతిరోజు కన్నీరే, దావీదు జీవితంలో నెమ్మది లేదు, దావీదు జీవితంలో మనశ్శాంతి లేదు, కష్టాలు ఏడిపిస్తున్నాయి, కుటుంబ సభ్యులు ఏడిపిస్తున్నారు, శత్రువులు ఏడిపిస్తున్నారు, నెమ్మది అంటూ లేదు, ప్రతిరోజు ఏడుస్తున్నారట. ఆయన ఏడుపు ఎంతగా ఉందంటే, దావీదు ఏడ్చే ఏడుపులో తన పరుపు అనేది తేలిపోతుంది, అంతగా ఏడుస్తూ పోలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది ఇప్పటికీ కూడా ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటారు. ఎంతగా ఏడుస్తారంటే వాళ్ళ కడుపు కొట్టుకుని పోయేంతగా ఏడుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వాళ్ళ కష్టాలు చెప్పినప్పుడు అర్థమవుతున్నప్పుడు వాళ్ళు ఎంతగా ఏడుస్తున్నారో నాకు తెలుస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దావీదు ఎంతగా ఏడుస్తున్నాడంటే ప్రతిరోజు ఏడుస్తున్నాడట, ప్రతి క్షణం ఏడుస్తున్నాడట. తన జీవితం అంతా కన్నీళ్ళే, తన కన్నులు తెలుస్తుంటే తన కళ్ళలో ఇప్పటికీ నీళ్ళే ఉంటాయి దేవుని బిడ్డలారా. అంతగా ఏడుస్తున్నాడట. మనం అనుకుంటాం దావీదు మహారాజు కదా, దావీదు గొప్పవాడు కదా, సుఖభోగాలు అనుభవిస్తున్నాడు కదా, దావీదు దేవునికి ఇష్టడు కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దావీదు జీవితంలో దేవుని బిడ్డలారా ఒక విషాదకరమైన పరిస్థితి ఉంది తెలుసా. తను బ్రతికిన దినములన్నీ దావీదు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతగా ఏడ్చాడంటే తానే చెప్తున్నాడు, నా పరుపు కొట్టుకొని పోతుందయ్యా. ఏడుపు తట్టుకోలేక తన కన్నులు గుంటలు పడుతున్నాయి. ఏడ్చే వారి కన్నులు చూడండి దేవుని బిడ్డలారా లోతుగా వెళ్ళిపోతాయి, గుంటలు పడుతూ ఉంటాయి. వారి బాధ వారిని ఆ స్థితిలోనికి తీసుకొస్తాయి. వారు అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు కనుక వారి కన్నులు గుంటలు పడిపోతున్నాయని చెప్పి దావీదు చెప్తున్నాడు.
విచారం చేత నా కన్నులు గుంటలు పరుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చితికి ఉన్నాయి. దావీదుకు బాధ కలిగించే వారు అనేకులు ఉన్నారు. వాటి వలన వారి ద్వారా దావీదు ఏడుస్తూ ఉన్నాడు. దేవుడిగా మన జీవితంలో కూడా ఏడిపించేవారు ఉంటారు. వారిని బట్టి కూడా మనం ఏడుస్తూ ఉంటాం. కానీ కన్నీరు తెచ్చే దేవుడు మనకు ఉన్నాడని, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనల్ని ఆదరిస్తారని మనం ధైర్యం తెచ్చుకోవాలి. అంతేకాదు 8వ వాక్యం ఏం చెప్తున్నా చూడండి. యెహోవా నా రోదన ధ్వని విన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడు అని చెప్పి చెప్తున్నాడు. దావీదు యొక్క దుఃఖాన్ని దేవుడు చూశాడట. అంతేకాదు పాపము చేయువారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడే అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థం చేయండి, పాపం చేయువారులారంటే వ్యభిచారం చేస్తున్నారని, దొంగతనం చేస్తున్నారని కాదు బిడ్డలారా. ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకోవాలి. పాపం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరు నీ ద్వారా ఏడుస్తారు, నీవు ఎవరినైనా ఏడిపించినా దేవుని దృష్టిలో పాపమే. కాబట్టి ఎవరిని ఏడిపించకున్నట్లు చూసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని చేస్తున్నాడు. ఎవడైనా నీ ద్వారా ఏడ్చాడా, ఎవరిని ఏడుపుకు కారణం నీవు అయ్యావా, అది పాపంగా ఎంచబడుతుంది. ఎప్పుడైతే ఆ పాపం ఎంచబడుతుందో దేవుని యొక్క కోపం, దేవుని యొక్క శిక్ష నీ మీదకి ఖచ్చితంగా వస్తుందని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా రాయించాడు. అక్కడ చూడండి 9వ వాక్యం అంటున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. దేవులరా, దేవుడు ప్రార్థన వినడం వేరు, దేవుడు ప్రార్థన అంగీకరించడం వేరు. అందరి ప్రార్థన వింటాడు, కానీ కొందరి ప్రార్థన నెరవేరుస్తాడు. దేవులరా, ఇక్కడ దేవుడు మన దేవుని దగ్గర మనం ఎలా ప్రార్థించాలంటే, దేవుడు మన ప్రార్థనను అంగీకరించినట్టుగా ఓకే అన్నట్టు స్థితిలో మనము ప్రార్థన చేయాలి. దేవులరా, 10వ వాక్యం చెప్తుంది, నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు వెళుదురు. దావీదు చెప్తున్నారు, ఎంతమంది నన్ను నేర్పించారో, ఎంతమంది నా దుఃఖానికి కారణమయ్యారో, ఎంతమంది నా శ్రమకు కారణమయ్యారో వారందరినీ దేవుడు ఒకరోజు పగ తీర్చుకుంటాడు. దేవులారా, శత్రులందరూ సిగ్గుపడతారు. నీ దుఃఖకొచ్చేవారిని, నిన్ను శ్రమ పెట్టేవాడిని, నీ కీడు కోరుకునే వారందరినీ దేవుడు ఒకరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఎంత ఏడ్చావనేది ఎంత వాస్తవమో, నిన్ను ఏడిపించిన వారిని కూడా దేవుడు ఏడిపిస్తాడు అనేది ఎంత వాస్తవం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ 10వ వచనం రాయబడింది. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుక వెళ్తారు. వారి మీదకి దేవుని కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉన్న పాటున ఇప్పుడే ఈ క్షణంలోనే రావచ్చు. దేవుడు జ్ఞాపకం చేసుకో, భయపడకు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కన్నీరు దేవుడు విన్నాడు, నీ దుఃఖాన్ని దేవుడు చూశాడు, నీ స్వరాన్ని దేవుడు విన్నాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ప్రతీకారం చేయబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. దావీదునైతే ఎంతమంది ఏడిపించారో, దావీదుని ఎంతమంది దుఃఖపెట్టారో వారందరికీ దేవుడు ఏం చేశాడట, తీర్పు తీర్చడం మొదలు పెట్టాడు. దేవుడు అప్పుడు వారందరూ సిగ్గుపడతారు, వారందరూ కింద కూలిపోతారు. దేవుడు జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకో. నీ జీవితంలో నీ కన్నీరు తూచే దినాలను దేవుడు సిద్ధపరుచున్నాడు. దేవుడు శిక్షిస్తున్నాడా, ఓర్పు కలిగి ఉండు. దేవుడు గద్దిస్తున్నాడా, ఓర్పు కలిగి ఉంది. దావీదు ఏ విధంగా అయితే దేవుని బ్రతిమలాడుకున్నాడో ఆ విధంగా మనం నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ దుఃఖంలో, నీ వేదనలో దేవుని బ్రతిమలాడగలిగితే, దేవుని యొక్క కనికరం దావీదు ఏ విధంగా వచ్చిందో నీ మీద కూడా తప్పక వస్తుందని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎల్లప్పుడూ ఉపయోగించే దేవుడు కాదు అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ దుఃఖానికి అప్పగించే దేవుడు కాదు అని చెప్తున్నాడు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి, దేవుడు మనకు అనుభవాన్ని నేర్పించడానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. వాటన్నిటిలో మనం ఎలా ఉంటున్నాం, వాటన్నిటిలో మనం లోక వైపు చూస్తున్నామా, దేవుని విడిచిపెట్టే మనసు కలిగి ఉన్నామని చెప్పి నిన్ను నన్ను పరీక్షించే పరిస్థితులు ఉంటాయి దేవుడు. కాబట్టి ఈ శ్రమలలో నీ విశ్వాసాన్ని కాపాడుకో, శ్రమలలో నీ ఓర్పును కాపాడుకో, శ్రమలలో నీ ఆదరణను కాపాడుకోవాలని ప్రభు తన వాక్యతను మాట్లాడుతున్నాడు. దావీదైతే తన కష్టాలను ప్రజలతో చెప్పుకోవట్లేదు. దావీదైతే తన దుఃఖాన్ని వ్యర్థంగా పోనిచ్చట్లేదు. కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ శ్రమ పెట్టిన దేవుని దగ్గరికి, గద్దించిన దేవుని దగ్గరికి, శిక్షిస్తున్న దేవుని దగ్గరికి వీళ్ళైన పాదలు పట్టుకుని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు కనికరిస్తేనే మరలా నువ్వు నన్ను బాగు చేస్తేనే నేను బాగవుతాను, కాబట్టి నన్ను ఓర్చుకో అని చెప్పి దావీదు దేవుని బ్రతిలాడుకుంటున్నాడు. నీవు కూడా దేవుని పాదాలు పట్టుకొని, ప్రభు నన్ను ఓర్చుకో, నన్ను క్షమించు, నన్ను బాగు చేయి, నన్ను శిక్షింపకు, నన్ను గద్దింపకు, నన్ను కరుణించు, నన్ను బాగు చేయి, నన్ను విడిపించు, నన్ను రక్షించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఎన్ని రోజులైతే నీ కన్నీటి చేత పరుపు కొట్టుకొని వెళ్ళిందో, ఎంతగా నువ్వు వచ్చావో అంతగా సంతోషించే పరిస్థితిని తిరిగి నిన్ను దేవుడు తీసుకొచ్చి నిన్ను బాగు చేస్తాడని కీర్తన మనకి జ్ఞాపకం తీసుకుంటుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నువ్వు ఎంతగా ఇచ్చావో, ఎంతగా ఏడుస్తున్నావో, ఎంత శ్రమ అనుభవిస్తున్నావో అంతగా దేవుడు నీకు తిరిగి సంతోషాన్ని, అంతగా దేవుడు నీకు ఆదరణను కలుగ చేస్తాడని ఈ 6వ కీర్తన ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఇటు మాటల ద్వారా దేవుడి యొక్క ఆదరణ నీకు కలుగును గాక. ఆమేన్. రేపటి దినాన 7వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఆమేన్.